మనం ఆదికాండంలో చూసుకుంటాము, దేవుడు తన స్వరూపమందు తన పోలికగా నరుని సృజించెను. దేవుని పోలికగా దేవుని స్వరూపమందు నరుడు చేయబడ్డాడు, ఆదాము చేయబడ్డాడు. కానీ దాని తర్వాత ఆదాము చేసినటువంటి ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని మాట వినకపోవడమే, వాక్యానికి పాటించకపోవడమే పాపం. దాన్ని బట్టి ఆదాము తన పోలికగా తన స్వరూపమందు షేతుని కనడం జరిగింది. ఇప్పుడు దేవుని స్వరూపం దేవుని పోలికగా కనలేదు. ఆదాము పోలికగా సంతానం రావడం జరిగింది. అది మిస్ అయింది అక్కడ. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చిన తర్వాత తిరిగి మరలా దేవునితో మనల్ని అంటుకట్టడం జరిగింది. అంటే మనము ఇప్పుడు దేవుని స్వరూపంలో దేవుని పోలికగా ఉన్నాం. చెప్పండి, నేను దేవుని స్వరూపమందు దేవుని పోలికగా ఉన్నా.